సో ఇవాళ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ భేటీ కాబోతా ఉంది. అంటే సహజంగా ప్రతి 15 నెల రోజులకు ఒకసారి కావాలని ఇదివరకే నిర్ణయం తీసుకున్నారు. సహజంగా గతంలో కూడా అయితూ వస్తూ ఉంది. కాకపోతే ఇవాళ జరిగేటువంటి క్యాబినెట్ భేటీ కొన్ని హంగులతో కూడుకున్నటువంటి భేటీ. ఏంది అని అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బీసీలు గెలిపించినటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కష్టాల నుంచి బీసీలు బయటపడేసినటువంటి నేపథ్యంలో మొదటిసారిగా రాష్ట్ర క్యాబినెట్ భేటీ కాబోతా ఉంది ముఖ్యమంత్రి అధ్యక్షతన. సో ఇందులో నిన్న మొన్న చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏంది అంశం అనంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి బీసీలు ఎట్లాగో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. వాళ్ళకు బీసీలకు రిజర్వేషన్ ఎగబెట్టి అయినా సరే మనం లోకల్ బాడీ ఎన్నికల్లోకి పోదాం, లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు పంగనామాలు పెట్టైనా సరే 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు పోవాలి అనేటువంటి ఒక నిర్ణయం ఇవాళ చేయబోతున్నారు అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇవాళ ఆ నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది సెకండరీ. కానీ లోకల్ బాడీ ఎన్నికలు 2019లో జరిగినటువంటి ఎన్నికలు, ఆ తర్వాత ఇప్పుడు 2025 నవంబర్ నడుస్తూ ఉంది. 2019 జనవరిలో జరిగినటువంటి ఎన్నికలు ఇంకా 2026 జనవరిలో కనుక జరిగితే 7 ఏళ్ళు పూర్తి అయిపోతాయి. సో కాబట్టి మరి లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించాలనేటువంటి నిర్వహించాలనే సంకల్పంతో పాటు బీసీలకు రిజర్వేషన్ ఎగబెట్టాలనేటువంటి దృఢ సంకల్పం కూడా తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఇవాళ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. 42% రిజర్వేషన్ ఇవ్వకుండా లోకల్ బాడీ కాదు, లోకల్ బాడీలో ఆల్రెడీ మేము 42 క్రాస్ అయిపోయినాం. 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము బీసీలకు ఎగనామం పెడతాం, ఇట్లే మభ్య పెడతాం, ఇట్లే మోసం చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి బీసీ సమాజం సిద్ధంగా లేదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంతకంటే సిద్ధంగా లేదు. ఇక ఏంది ఇప్పుడు పరిస్థితి? బీసీలు అర్థం చేసుకోవాల్సినటువంటి 2-3 విషయాలు ఉన్నాయి. మనకు వాస్తవానికి దెబ్బ ఎక్కడుంది? విద్యా ఉద్యోగాల కాడ దెబ్బ ఉంది. 42% రిజర్వేషన్ ఇమ్మీడియట్గా మనకు అమలు కావాల్సినటువంటి చోటు అది. కానీ ఆ రెండింటిని సపోర్ట్ చేయకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో ఆల్రెడీ 50+ ఉన్నటువంటి రిజర్వేషన్ కాకుండా ఓపెన్ కేటగిరీలో కలిపి 50% పైచీలకు స్థానాలు బీసీల చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ 50%ని 42కు తెస్తారట, విద్యా ఉద్యోగాన్ని మాత్రం సపోర్ట్ చేయడట. ఇది ఆయన నీతి. సో కొన్ని విషయాలు మనం ఇన్డెప్త్గా మాట్లాడుకుంటే తెలుస్తుంది. 2013లో అయినాయి ఉమ్మడి రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు, ఆ తర్వాత 2019లో అయినాయి, ఇప్పుడు 2025. సో దీని సంగతి ఏందో చూద్దాం. కానీ 2013లో మనకు లోకల్ బాడీ ఎన్నికలైనప్పుడు బీసీలకు దక్కినటువంటి రిజర్వేషన్ ఎంత అంటే 33.4% రిజర్వేషన్ అప్పుడు దక్కింది. 33.4% సర్పంచులు రిజర్వ్ కేటగిరీలో బీసీలకు దక్కినాయి. ఆ తర్వాత 2019కి వచ్చేసరికి 40% దాటింది. 40% వచ్చింది 2019 నాటికి. 40% రిజర్వేషన్ దక్కింది. పైపెచ్చు ఏంటంటే ఓపెన్ కేటగిరీలో కలిపి దాదాపు సర్పంచుల్లో 51% బీసీలకే సర్పంచులు అయ్యారు. ఎంపీటీసీల విషయంలో కూడా 50.05% ఎంపీటీసీలు బీసీలు అయ్యారు. ఇది ఆల్రెడీ మనం క్రాస్ అయినాం. ఇక్కడ ఇంకా వీళ్ళు కొత్తగా ఇవ్వాల్సింది ఏం లేదు ఇందులో. ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు ఈయన? ఆల్రెడీ మనం 50 దాటిపోయినాం కదా, దీన్ని 42% ఇస్తామని ఓ దొంగ డ్రామా. వాస్తవానికి మనకు కావాల్సింది ఇక్కడ కాదు. ఇప్పుడు రిజర్వేషన్ మనకు కావాల్సింది విద్యా ఉద్యోగాలలో కావాలి రిజర్వేషన్. విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ వచ్చినంటే మొన్న గ్రూప్ 1 పోస్టులు దాదాపు 563 భర్తీ చేసిరు. అందులో 42% రిజర్వేషన్ దొరికినుంటే ఇలా బీసీ బిడ్డలు రేపు పొద్దుగాల కలెక్టర్లుగా ఎస్పీలుగా ఉండేటోళ్ళు. అక్కడ ఉద్యోగాలు ఇవ్వకుండా దొంగతనంగా దాన్ని భర్తీ చేసుకొని రాని దానికోసం అసలు ఇది రావాలంటే ఏం చేయాలి? పోనీ ఈ 42% రిజర్వేషన్ రావాలంటే ఏం చేయాలి? కోర్టులు ఏం అడుగుతూ ఉన్నాయి ప్రభుత్వాలని?
కోర్టులు ఏమడుతున్నాయి, ఏదయా లెక్కేదయా అని అంటుంది. ఇష్టమయ్యా రిజర్వేషన్ మేమేం అడ్డం కాదు, నీ సాహిత్యకమైన డాటా ఏడుందో చూపియావా అంటే ఈయన కులగణన చేస్తాడు, పేపర్లు దాచిపెడతాడు దొంగతనంగా. రేవంత్ రెడ్డి కులగణన చేసి లెక్కలు దాచిపెడతాడు. కులగణన లెక్కలు ఎవడు దాచిపెడతాడు? దొంగ దాచిపెడతాడు, భయపడేటోడు దాచిపెడతాడు. ఈ భయపడేటువంటి పిరికి ప్రభుత్వము, ఈ బీసీల లెక్క చెప్పడానికే భయపడుతున్నటువంటి ప్రభుత్వము బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి బీసీలను ముందుకు తీసుకొస్తుందా? అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.